సంస్థ సభన శ్రీనివాస్ గారు గారు మన స్కూల్ నుంచి పిల్లలకు నోట్బుక్స్ ఇవ్వడానికి వచ్చారు. వారు హార్ట్ హెల్ప్ అనేటువంటి బీద పిల్లలకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సారు బీద పిల్లల మధ్యలో ఎక్కువ వర్క్ చేస్తుంది. తను ప్రేమించి ఇంతకుముందు నేను స్కూళ్ళలో కూడా 4-5 స్కూల్ ఇప్పించేవాడిని. ఇక్కడ కూడా మనకు లాస్ట్ టైం కాక అట్లాస్ట్ టైం ఇచ్చారు. ఉద్దేశం ఏంటంటే బీద పిల్లలను మంచిగా చదివించాలి, ఏదో రకంగా ప్రోత్సాహం. డబ్బులు కూడా ఇంతకుముందు స్కూళ్ళల్లో డబ్బులు కూడా ఇచ్చారు. కొద్దిగా ఇక్కడ నేను టచ్లో లేని మధ్యలో ఈ కార్యక్రమానికి మూలం తాతగా ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళ తాతలు హారిక గారికి కూడా ప్రత్యేక. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మొట్టమొదటిసారిగా శ్రీనివాస్ గారు పరిచయం అయ్యారు. పిల్లలు సార్ మీరు ఇలాంటి పిల్లలకు వీళ్ళు అంటే సింగిల్ పేరెంట్స్ సార్, 10th క్లాస్ చదువుతున్న సింగిల్ పేరెంట్, ఫాదర్ మదర్ నేను. సో వాళ్ళకి నోట్ బుక్స్ అనేది చాలా ప్రతి బుక్ కూడా వాళ్ళకి చాలా వాల్యుబుల్ సార్. సో ఈ స్కూలే కాదు పక్క ఉన్న గర్ల్స్ అది సపరేట్. సో వాళ్ళకు కూడా మనము తీసుకొచ్చాం అది బుక్స్. వాళ్ళు కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత మీ చేతుల ద్వారా మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పిస్తాను. సో రాబోయే రోజులు కూడా మీకు ఎగ్జామ్ చేయాలి, ఎగ్జామ్ కిట్ రకరకాల కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. సో అవకాశం ఉంటే సో సార్ ఇంత దూరం హైదరాబాద్ నుంచి సార్ చాలా బిజీగా ఉంటారు. సో ఆ పనులన్నీ పక్కన పెట్టి మీ వరకు ఇంత దూరం వచ్చి ఆ సార్ చేతుల మీద ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సార్ మీరు కూడా ఈ అవకాశం కల్పించాలి. థ్యాంక్ యూ సార్. మరొకసారి ఈ ఎంత క్రెడిట్ అంతా ఇవ్వాలి సార్. ఒకసారి సార్ కూడా తప్పట్లు మరి రావడం కూడా ఒకసారి తప్పట్లతో సార్ వాళ్ళకి అందిస్తూ ఇంటర్న్షిప్ కోసం అని ఒక ఎన్జిఓ కోసం కామన్ ద్వారా రవి గారు పరిచయం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు కూర్చున్నాను. ఆ 2 గంటల్లో ఉన్న ఇన్స్పిరేషనే ఇది. మాకంటే మేలుగా డొనేట్ చేసి మాకు కూడా ఏదో మా వంతు వృత్తాభక్తిగా సహాయం చేద్దాము కమ్యూనిటీకి అనే ఒక థాట్ మాకు వచ్చింది. దాని రూపమే ఇది. ఇక నుంచి మేము కూడా డిసైడ్ చేసి మాకు అవకాశం ఉన్నప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా ఎంతో కొంత మాకు చేద్దామని డిసైడ్ చేసుకున్నాం. ఈ అవకాశం కల్పించిన సత్యనారాయణ గారికి, జవహర్ గారికి, అందరికంటే ముఖ్యంగా రవి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మిమ్మల్ని రవి గారు చెప్పినట్టుగా మీకు ఈ సహాయం అందించడమే కాదు మీరు కూడా వృద్ధి చెంది బాగా జీవితంలో బాగా చదువుకొని పైకి వచ్చి మీరు కూడా ఒక సహాయం పొందితే సొసైటీలో ఇలాంటి పిల్లలకి ఇలాంటి వాళ్ళకి మన వంతు సహాయం చేసినప్పుడు అదే మనకు కావాల్సింది. మేమంతా ఎక్కడో నేను కూడా ఇలాగే గవర్నమెంట్ జిల్లా పరిషత్ సార్తో చెప్తున్నాను, ఇట్లాంటి స్కూల్ మేము చదువుకొని వచ్చాం. ఇవాళ మీకు ఈ స్కూల్ చాలా బెటర్గా ఉంది. నేను చదువుకున్నప్పుడు సెట్లే ఉంది, చాలా బెటర్గా ఉంది. గవర్నమెంట్ స్కూల్ ఈ రకంగా ఉందంటే మేమే ఆశ్చర్యపోయాము. మా పాప అదే అంటున్నాము, మీ గవర్నమెంట్ స్కూల్ ఇంకొకటి చూడలేదు. మా స్కూల్ సీసీ స్కూల్ అయితే చాలా బాగుంది. మీకు ఇంకా ఫెసిలిటీస్ బాగున్నాయి, కూర్చోడానికి బండలు ఉన్నాయి. ఇంకా ఫెసిలిటీస్ కల్పించినప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ టీచర్లకి ప్రైవేట్ టీచర్ల కంటే కూడా బాగా చదువు చెప్పడం వచ్చు. వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే జీవితంలో చాలా పైకి వస్తారు. నా చదువుకొని పైకి వచ్చి సంఘానికి ఆసక్తి సేవ చేయాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇలా ఎన్జిఓ అని చెప్పేసి సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇలా ఎన్జిఓస్లో వర్క్ చేయాలని ఉంది. అప్పుడు ఈ ఎన్జిఓ ద్వారా తీసుకొని పంచిపెట్టాలని నాకు చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలామందికి డబ్బు ఉంటుంది, కొన్ని దానం ఉంటుంది. ఇంకా ఉన్న రూపాయికి ఇంకో 10 రూపాయలు చేయాలని ఆలోచన చేస్తాను. బకాయిలకి ఇబ్బంది పడతా ఉంటే రూపాయి ఇవ్వడానికి ఇబ్బంది పడతాం. కానీ పాఠశాల పేర్లు ఇవ్వాలని ఆలోచన లేదు. వాళ్ళ అమ్మాయి ఇంటర్న్షిప్ భాగంగా జరిగే అందరినీ వచ్చి మనల్ని కలవడానికి రావడం ముఖ్యంగా పాఠశాల పక్షాలు స్వాగతం తెలియజేస్తూ అది ఇంత మంచి డాడీ ఉన్నది కూడా హాయిగా కూడా ఆశిస్తున్నాను. డాడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ
శ్రీనివాస్ గారు వాళ్ళ డాటర్ హారిక. మరి ఇంత చిన్న వయసులో అమ్మాయి ఈ విధంగా ఆలోచించడం సమాజ సేవ మన నిజంగానే ఉద్యోగం మా కుటుంబము మేము అనుకుంటాం. చాలా ఇంత చిన్న వయసులోనే తనకు సామాజిక సేవ చేయాలి అనే ఉద్దేశం ఉంది అంటే మరి పెద్దగైన సమాజానికి చాలా సహాయపడాలి అని మనం ఆమెను ఆశీర్వదిద్దాం. తప్పకుండా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. మరి ఇలాంటి మానవ సేవ చేసిన వాళ్ళకి తప్పకుండా దేవుడు ఎదగడానికి అన్ని విధాలు కూడా తోడ్పడతారు. మరి మా విద్యార్థులను మరి పేద విద్యార్థులను తరలించుకొని మా పాఠశాలని చేసినందుకు ఈ సహాయాన్ని అందజేస్తూ మా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు మా పాఠశాల తరఫు నుంచి ఉపాధ్యాయుల తరఫు నుంచి నా తరఫు నుంచి